హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రొయ్య పొట్టు టమాటా పచ్చడి. సో ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు రొయ్య పొట్టుని అయితే వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ అనమాట. రొయ్య పొట్టు అంటే నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. చిన్న రొయ్యలు ఉంటాయి కదా, వాటినే రొయ్య పొట్టు అంటారు. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మనము లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. వీటిని మనం ఫ్రై చేసేటప్పుడు వచ్చే స్మెల్ చాలామందికి అయితే పడదు, కానీ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవి మంచిగా రోస్ట్ అయిపోయాయి కాబట్టి ఇలాంటిది ఒక జల్లి గిన్నె తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మనము వీటిని జల్లించుకోవాలి. ఎందుకంటే వీటికి ఉన్న చిన్న చిన్న ముళ్ళులు మనం ఫ్రై చేస్తాం కాబట్టి మొత్తం అవి విడిపోతాయి అన్నమాట. అండ్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ కింద పడిపోతాయి. మనం ఎంత నీట్గా చేసుకున్నా కానీ ఎండు చేపలు కానీ ఈ రొయ్య పొట్టు కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా మనకి ఇసుక అనేది తగులుతుంది. అందుకనే మనం వీటిని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్కి ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న హాట్ వాటర్ని ఈ రొయ్య పొట్టు మీద పోసేసి ఒకసారి కడుక్కోవాలి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులోకి కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లిపాయలు అలాగే ఒక పావు ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. అంటే ఎంత అంటే ఈ ఎల్లిపాయ మొత్తం ఆ రొయ్య పొట్టుకి పట్టేలాగా మంచిగా కలిపి మనము స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఈ జల్లితో పాటు డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టేసి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, అంటే మనం ఆల్రెడీ ఇందులో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్ చెమ్మ అనేది మొత్తం పోయేంత వరకు కూడా మనము స్టవ్ మీద పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. అలా అనేసి మరి ఎక్కువసేపు కూడా వీటిని ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే కొంచెం చేదు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఆ రొయ్య పొట్టుని సైడ్కి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లేదా 5 టమాటాలు మీడియం సైజువి మనము ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. మనం ఈ టొమాటోలోకి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ ఆయిల్లోనే మంచిగా టమాటా గుజ్జు మంచిగా వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా కుక్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత స్పూన్ తోటే ఇలా లైట్గా స్మాష్ చేసుకోండి, లేకపోతే ఏదన్నా పప్పు గుత్తి లాంటిది ఉంటుంది కదా, దాంతోటైనా స్మాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఈ టమాటాని మొత్తం కూడా సైడ్కి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ కూర గరిటెతో చేస్తున్నాను అనమాట, కానీ అస్సలు మెత్తగా అవ్వలేదు. అందుకనేసి ఇలాంటిది చిన్నది ఇట్లా మనం ఎల్లిపాయలు అలా దంచుకుంటాం కదా, దాంతో మొత్తం అయితే స్మాష్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 లేదా 4 పావుల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పికిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఇందులోకి మినప్పప్పు అండ్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, 4 ఎర్రమిరపకాయలు అండ్ అలాగే కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలు మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి ఆనియన్స్ ఎంత చిన్న సైజు అంటే మీకు వీలైనంత చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పసుపు, కారం, ఉప్పు అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ టొమాటో ప్యూరీని ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇలా టొమాటో మీద లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రొయ్య పొట్టు ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి 5 మినిట్స్ వరకు మనము వీటిని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ అడుగు అంటకుండా తిప్పుకుంటూ మనం కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్య పొట్టు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.